ఒక గ్రామంలో మధ్యతరగతి భార్యాభర్తలుండేవారు. ఎంతో అన్యోన్యంగా ఆప్యాయతతో ఉండేవారు. ఇల్లాలు సూర్యోదయమునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని మొదటగా అమ్మవారికి 108 సార్లు జపం చేసేది. ఇంకా భగవద్గీత పారాయణం చేసేది. తరువాత ఇంటి పనులలో నిమగ్నం అయ్యేది. కాని తన మనస్సును మాత్రం అమ్మవారి ధ్యానంలో ఏకాగ్రత చేసేది. భర్త పనికి బయలుదేరుతున్న సమయంలో ఇల్లాళ్ళు వచ్చి భర్తతో ఇలా అంది. ఏవండి, ఎప్పుడు పనిధ్యాసన? ఒక్కరోజు అయినా అమ్మవారికి పూజ, జపం చేశారా? కనీసం రోజు మొక్కుతున్నారా? ఎందుకండి దైవమంటే అంత నిర్లక్ష్యం మీకు? చాలుచాల్లే, పూజలు పునస్కారాలు ఇవ్వాల కాకపోతే రేపు చేసుకోవచ్చు. పనికి వెళ్ళకపోతే డబ్బులెలా వస్తాయి? మన అప్పులెలా తీరుతాయి? మన పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం? బాధ్యతలేని తీరిపోయాక అప్పుడు చేద్దాం ఇద్దరము పూజలు జపాలు, సరేనా? అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆ యజమానికి బాగా జ్వరం వచ్చింది. అమ్మా, అయ్యో, ఎక్కడున్నవే ఇలరా? వైద్యుడిని పిలిపించింది అతని భార్య. చాలా జ్వరం ఉంది, నేను మందులు ఇస్తాను, 3 పూటలా వెయ్యండి, సర్దుకుంటుంది. ఈ మందు సీసా నీ అటక మీద పెడతాను. జ్వరం ఉన్నప్పుడే ఎందుకు, జ్వరం తగ్గాక ఇస్తాను. అలా మందు సీసాని దాచి ఉంచింది. ఆ రోజంతా మందు ఇవ్వకపోవడం గ్రహించిన భర్త ఒక్కసారిగా భార్యను పిలిచి కోపంతో ఇలా అన్నాడు. ఏమైంది నీకు? 3 పూటల జ్వరానికి మందు ఇవ్వలేదు. నాకు జ్వరం తగ్గాలా వద్దా? జ్వరమున్నప్పుడే ఎందుకు, జ్వరం తగ్గాక తాగొచ్చు అంటే మీకు ఎలా ఉంటుంది? జ్వరం తగ్గడానికి మందు ఎలా పనిచేస్తుందో మనకు ముందు ముందు కష్టాలు, రోగాలు, ఏ బాధలు ఉండకుండా దైవస్మరణ కూడా అలాగే కాపాడుతుంది. ఇప్పటికైనా అర్థమయ్యిందా నేను రోజూ దైవస్మరణ ఎందుకు చేయమన్నానో? భార్య చెప్పిన దాంట్లో సత్యం గ్రహించిన భర్త మరుసటి రోజు అమ్మవారికి పూజ చేయసాగాడు. ఓం దుర్గై నమః, ఓం దుర్గై నమః. వెంటనే భార్య అతనికి మందులు ఇచ్చి జ్వరాన్ని తగ్గించింది. అతనికి రోగము తగ్గి మానసికముగా, శారీరకముగా ప్రశాంతత లభించింది. అప్పటినుండి భార్యాభర్తలు ఇద్దరూ క్రమం తప్పకుండా రోజూ పూజ చేసేవారు. సంసారం అనే సాగరంలో జీవుడు నానా బాధలు పడుతున్నాడు. ఈ బాధలన్నీ తొలగడానికి అవసరమైన ఆత్మజ్ఞానం అనే ఔషధం సేవించాలి. అప్పుడే మనసుకు శాంతి కలుగుతుంది. ఆలస్యం చెయ్యరాదు. ఆలస్యం అమృతం విషం.